అధ్యక్ష, ఇప్పుడు ఈ ఉద్యోగులకి జీతభత్యాలు పేమెంట్ చేయడం వరకు ప్రభుత్వం చేస్తుంది. మిగతా వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది యాజ్ సచ్గా కార్పొరేషన్కే ఉంటుంది. ఆ కార్పొరేషను తన ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం నుంచి ఈ ఆబ్లిగేషన్స్ అన్నింటినీ కూడా పే చేస్తుంది, బకాయిలన్నీ కూడా పే చేస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కూడా అధ్యక్ష, మరి యాజ్ సూన్ యాజ్ ఈ బిల్ పాస్ అవ్వగానే గైడ్లైన్స్ అన్నీ కూడా, రూల్స్ అండ్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకుంటాం. అందులో మరి ఆ ఉద్యోగస్తులతో చర్చించి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కూడా ఏ రకంగా వారికి ఇష్టం ఉన్నది అనేది వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. పక్కనే అట్లనే డైలీ వేజెస్ తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించి కూడా రాజేంద్ర గారు ప్రస్తావించారు అధ్యక్ష. ఇది ఇప్పుడు మనం తీసుకుంటున్నది ఆర్టీసీలో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ ఈ రోజున ఉన్నది 43,055 మంది అధ్యక్ష ఇవాళ ఉన్నది. సో వాళ్ళకి సంబంధించినంత మట్టికి ఈ అబ్జార్ప్షన్ బిల్ ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. వీళ్ళు కాకుండా 240 మంది మా దగ్గర 240 మంది కాంట్రాక్ట్ కానీ లేదా క్యాజువల్ వేజెస్లో ఉన్న వర్కర్స్ ఉన్నారు అధ్యక్ష. అది కాకుండా మరి ఈటల రాజేందర్ గారు చెప్పబడిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లేదా డైలీ వేజెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా TSRTC కార్పొరేషన్ ద్వారా నియమించబడిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ యాజ్ సచ్గా కార్పొరేషన్ ఆ ఏజెన్సీని కొనసాగిస్తుంది. వాళ్ళందరూ కూడా కొనసాగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను సభ్యులు అడిగిన వివరణలకి సమాధానం తెలియజేశా. కాబట్టి ఈ బిల్లుని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. The question is that the Telangana State Road Transport Corporation absorption bill of employees into government service bill 2023 be taken into consideration. Those who are for the motion please say yes. Those who are against please say no. Yes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 8, clause 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for clauses 2 to 8, clause 1 enacting formula and long title, please say yes. Those who are against, please say no. Yes have it. Clauses 2 to 8, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Transport to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill may be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes have it. The motion is carried and the bill is passed. I request the